కూడదు, ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుడిలాగా ఎవరు మంచివారు ఎవరు చెడువారు అని తెలియకుండా మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రుడిలాగా పుత్రులు ఏ పని చేసినా ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థించడం మానుకోవాలి. కుంతీదేవిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరుకోకూడదు. ద్రౌపదిలాగా నవ్వకూడదు, ఇది నవ్వు 4 విధాల చేటు అని తెలియజేస్తోంది. దుర్యోధనుడులాగా పరాయివాళ్ల మాటలు గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామంతో మునిగిపోయి ఏ పని చేయకూడదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా వాగ్దానాలు ఇవ్వకూడదు. దుశ్శాసనుడిలాగా ఆడవాళ్ల శీలాన్ని అవమానించకూడదు. అశ్వత్థాముడిలాగా గర్భంలో ఉన్న శిశువును చంపాలి అని అనుకోకూడదు. గాంధారిలాగా కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు చేస్తున్నా చూడకుండా ఉండకూడదు. పరీక్షిత్తులాగా తన వంశాన్ని చూసుకొని గర్వంతో తప్పుడు పనులు చేయకూడదు. ద్రోణాచార్యుడులాగా ఎవరు ఏ మాట చెప్పినా అది నిజం అని నమ్మకూడదు అని శ్రీకృష్ణుడు చెప్పగా బలరాముడు నమస్కరిస్తాడు.